ఏంటి లేటు? ఈరోజు రిజల్ట్స్ కదా బావా, అమ్మమ్మ కాలికి దండం పెట్టాను. అలా చేస్తే నేనే ఫస్ట్ వస్తానని నా సెంటిమెంట్. ఓహో ఎగా అమ్మో, నిజంగా ఈ ముసలిదాని కాలికి అంత పవర్ ఉందంటావా? ఏమో పెట్టేసుకుంటే పోలా. దిగు దిగు, పట్టుకో, ఉండు వస్తా. కాలు ఎక్కడ కనిపించట్లేదే. బాలు మహేంద్ర గారు దండం పెట్టుకున్నారు. ఏమల్లుడు బాగున్నావా? బాగున్నా. ఆటోలో పళ్ళ పొడి తీసుకో. రోజు స్పెషల్ గా చికెన్ వండి పెడుతుంది. అప్పుడే మహాలక్ష్మికి పెళ్ళేంటి అన్నయ్య గారు? కాదమ్మా, మంచి సంబంధం. అబ్బాయి చాలా మంచోడు, కట్నం కూడా వద్దంటున్నాడు. మన మహాలక్ష్మిని ఎక్కడో చూశాడంట. అతనికి మన అమ్మాయి బాగా నచ్చింది. నెల రోజుల్లో పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్ళిపోతానంటున్నాడు. మీరు చెప్పిందే కరెక్ట్ మామయ్య. మహాలక్ష్మికి వెంటనే పెళ్లి చేసేయండి, ఇంకా లేట్ చేయమాకండి. అయ్యో, కాలేజ్లో కాపాడలేక చచ్చిపోతున్నాను మామయ్య. రోజు ఇన్ లవ్ లెటర్లు, కాలేజ్ అంతా దీని వెనకాలే. మామయ్య పెళ్లి చేస్తే అమెరికాకైనా వెళ్తుంది, లేదంటే ఎక్కడికి వెళ్తున్నావు అని భయం వేస్తుంది. పిచ్చివాగుడు నువ్వును. అది కాదల్లుడు, తల్లి లేని పిల్లనే కదా, తనని ఇక్కడ చదివించుకుందామని వాళ్ళ మావయ్య అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడు దీని పెళ్లికి తొందర ఏమొచ్చింది? దీని చదువు పూర్తయిన తర్వాత ఇంతకంటే మంచి సంబంధం చూసి దీనికి మేమే పెళ్లి జరిపిస్తాం. పెళ్లి మీరు చేయటానికి నేను చేయటానికి తేడా ఉంది కదండి. అయినా అది ఆడపిల్ల, దానికి ఎందుకంటే చదువు ఎందుకండి? నువ్వు మళ్ళీ కరెక్ట్ మామయ్య. ఆడపిల్లని ఎక్కువ చదివించకూడదు. ఒకవేళ ఎక్కువ చదివిస్తే వాళ్ళ మొగుళ్ళు వాళ్ళని తట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు తాతయ్య బామ్ని ఎట్లా వదిలేసి వెళ్ళిపోయారో అలా. రే నోర్వే, మాటలు తిన్నగారాని. మీ తాతయ్య నన్నొదిలేసిపోలేదురా, నేనే మీ తాతయ్యని వదిలేసి వచ్చాను. ఇన్నాళ్ళు ఎవరి అవసరం లేకుండా నా పిల్లల్ని పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాను. ఏ అరుణ, నీ కొడుకుని కొంచెం నోరు అదుపులో పెట్టుకోమను. నేను వస్తాను. ఉండండి అన్నయ్య గారు, ఆయన కూడా చెప్పెళ్దురు కానీ. వద్దమ్మా, వాడొస్తే నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. వాడిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అబ్బాయి నీతో ఏదో మాట్లాడాలంట. సోమవారం మీ కాలేజీకి వస్తానన్నాడు. ఆ రోజు మాత్రం కాస్త చీర కట్టుకెళ్ళమ్మా. హేమా, హేమా, చదువుకుంటావా? ఎందుకే నీకు ఈ కష్టాలు? నీకోసం ఎవరో కష్టపడి చదువుకొని జాబ్ సంపాదించి వచ్చి పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోతాడు. చూడు, మా మహాలక్ష్మి కోసం కష్టపడినోడు దొరికిస్తాడు. నెక్స్ట్ మంత్ పెళ్ళంట. అడుగు అడుగు. అసలు మీ అమ్మాయిలు చదువుకోకూడదు, మీరు జిమ్ములకి వెళ్ళి ఫిగర్ పెంచాలి. మేము అబ్బాయిలు ఎందుకున్నాం? మీకోసం కష్టపడి చదువుతాం. గో టెల్ ఆల్ ద గర్ల్స్, గో ఎంజాయ్ ఎంజాయ్, గో ఫ్రీక్ అవుట్. ఎలా సతీష్ అలా కూర్చున్నావు? రిజల్ట్స్ రాలేదా? వచ్చినాయి మామ. మరి చెప్పు. మహాలక్ష్మికి 95% మామ. 95%? మరి నాకు? నీకు 96%. yes ఫస్ట్ చూసావా? yes yes రే, రూల్స్ చేంజ్. ఫస్ట్ టైం ఫస్ట్ వచ్చినందుకు పార్టీ. అందరికి ఏం కావాలో ఇచ్చే. yes థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. జీత్ 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 అజిత్ జీత్ గయా. ఆల్ఫాబెట్స్ ఏ తో స్టార్ట్ అవుతాయి. ఏ తోటి ఏ బ్లాక్ లేదంటే అని ఎప్పటి నుంచో ఫీల్ అవుతున్నాను, కానీ అది నువ్వు సాధించావు. ఐ యామ్ వెరీ హ్యాపీ. అవును మామ, అజిత్ గారికి ఈసారి 97% వచ్చింది. వాడే ఫస్ట్. అజిత్ గ్రేట్, అజిత్ సూపర్, అజిత్ స్టార్. హౌ ఇస్ ఇట్? సూపర్. బట్ వన్ థింగ్, వేర్ ఇస్ ద సెకండ్ పార్టీ? ఓ మళ్ళీ పార్టీ బాలుదేనా? కమ్ ఆన్ బాలు, పార్టీ. పాపం సార్, వదిలేండి. ఇకపై సెకండ్ వచ్చినప్పుడల్లా బాలుగాడ్ పార్టీ ఇవ్వాలంటే వాళ్ళ బాబు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఈసారి పార్టీ నేనే ఇస్తాను సార్, రండి ఎంజాయ్ చేద్దాం. నో పార్టీస్, ఓన్లీ స్టడీస్. ఫైనల్ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళ పేరు బ్లాక్ మీద పర్మనెంట్ అయిపోతుంది. అది మహాలక్ష్మి బ్లాక్ కావచ్చు, బాలు బ్లాక్ కావచ్చు, అజిత్ బ్లాక్ కావచ్చు. ఛాన్స్ లేదు సార్, అది అజిత్ బ్లాక్ అని మీరు ఫిక్స్ అయిపోండి. ఓవర్ కాన్ఫిడెన్స్, కీప్ ఇట్ అప్ అండ్ డౌన్. ఎంప్టీ బ్లాక్, ఈవెన్ దో ఫాలో మీ.